దాంతో పాటు ఇందిరా పార్క్ కాడికి వస్తే అది కూడా బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వర్గాన్ని కాదు మోసం చేసింది, మహిళలను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు. ఇక పట్టణ పనులు అయితే మామూలు కోసం పెడతలేడు. ఏమన్నా అంటే ఒకటే నేర్చుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏమంటాడు? ఏది హైడ్రామా వేరే కొత్తది నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి కదా, 420 హామీలు ఇస్తుంది కదా, 13 డిక్లరేషన్లు ఇస్తుంది కదా, ఎప్పుడు చేస్తావు నాయన? 100 రోజులను ఫేకినావు కదా, మా సలీం ఫేకు కనుక పెద్ద ఫేకు నువ్వు. మరి నువ్వు ఇంత అన్యాయం ఉంటుందా ఎక్కడన్నా అంటే ఇప్పుడు ఏమంటున్నాడు కదా రేవంత్ రెడ్డి? చాలా కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. మొన్న ఆదిలాబాద్లో వేస్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మాకు 3 నెలల పిల్లలు పుట్టారని మాకు కూడా ఎరికే, అందరికీ ఎరికే. పిల్లలు పుడతారుగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టారు కరెక్టే, ఒప్పుకుంటా. కానీ 30 నెలలైనా పుట్టకపోతే ఏమనాలి నిన్ను? 30 నెలలైనా కదా, 3 నెలల్లో పిల్లలు పుట్టారు కరెక్టేనా? 30 నెలలు ఉండకపోతే ఏమనాలి మరి నిన్ను? నువ్వే చెప్పినావు కదా, నేనల్లే, నువ్వే చెప్పినావు కదా. 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి, 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వస్తాయని చెప్పినావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతు అన్ని డిక్లరేషన్లు కలిపితే తెలంగాణలోని ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి అన్న కుసేని దండం పెడతాను, సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పినాం. ఒక్క కుటుంబం చూపెడతావా రాష్ట్రంలో? ఒక్క కుటుంబం ఎవరికన్నా 2.5 లక్షలు వచ్చిన లెక్కలు ఉన్నారా? ఒక్కరు లేరు. ఇంకా ఘోరం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ అని పిల్లల్ని మోసం చేసింది. అట్లాగే మన రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఈయనోళ్ళు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇక చెప్పలేదు డైలాగు, 2 నెలలు కొట్టిండు, 34 హామీలు ఇచ్చింది రైతులు, ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఎస్సీ, ఎస్టీ సోదరులకు మీరు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తా, 6 లక్షలు అందరికి 5 లక్షలు, మీకు 6 లక్షలు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇల్లు కట్టినా? ఎన్ని కూడగట్టిండు? ఎన్ని కూడగట్టిండు? చెప్పుకునేదేమో గుంపు మేస్త్రి అంటాం. గుంపు మేస్త్రి అంటే కడకడ కూలగొట్టుగా మనం కూలగడుతాం. కట్టేటోడు మేస్త్రి అని కూలగొట్టేటోడు మేస్త్రి ఎట్లయితాడు? అందుకే నేను అనేది 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ 1000 ఇల్లు కూలగొట్టిండు హైదరాబాద్ పేరు మీద. ఎంతమంది కొంపలు కూలగొట్టిండు, ఎంతమంది కొంప ఉంచుకున్నాడు, ఎంతమందిని మానసిక క్షోభ పెట్టి చంపిండు మీకు అందమంగట్నే ఉన్నది. హిమాయత్ మన హుస్సేన్ సాగర్ నుంచి కిందికి, హుస్సేన్ సాగర్ నిండినప్పుడు కిందికి ఆ సర్ప్లస్ నాలా ద్వారా నీళ్లు కిందికి వస్తే మీ అశోక్ నగర్ నాలా నుంచి వెళ్ళి కిందికి మూసీలో పోతాయి. నేను మంత్రిగా ఉన్న అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, అన్న మీరు ఆ నాలాను వైడనింగ్ చేయమన్నారంట, ఏది ఆ అశోక్ నగర్ నుంచి పోయే నాలా, మరి దాన్ని ఎక్కువ చేస్తే దగ్గర 500 ఇల్లు పోతాయి, 450 నుంచి 500 ఇల్లు పోతాయన్న, దాన్ని ఎట్లన్నా కాపాడాలి అన్నాడు. నేనేం చేసిన అంటే మొత్తం ఇంజనీర్లను పిలిచిన. మరి గోపాలని ఇట్లా అంటుండ్రు, ఎవ్వరికి కూడా నాలా మీద ఇల్లు కట్టుకోవాలని ఉండదు భయ్, ఆ వాసన పక్కకుండాలని ఇవ్వలకు ఉన్నది పిల్లల్ని వేసుకొని దిక్కులేకనే ఉంటారు పేదవాళ్ళు, కాబట్టి మరి వాళ్ళు ఇల్లు పోతున్నాయి, గరీబోళ్ళు ఎట్లా కాపాడాలని అడిగింది. అంటే వాళ్ళకు ఉపాయం చెప్పింది. ఏం లేదు సార్, 2 దిక్కుల రిటైనింగ్ వాళ్ళు పెంచండి, ఇంకా లోతుకు చదువుదాం, తవ్వి కిందికి తీసుకుపోదాం, పద్ధతి ప్రకారం చేయొచ్చు అని చెప్పింది. గోపాల్ గారు నిజంగా చెప్తుంది, చాలా ఫికర్. ఆయన వచ్చి అడిగితే ఆ 450 ఇల్లు ఒక్కటి కూడా కూలిపోకుండా కాపాడి. ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం మేము, రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం. ఏదైతే మేము అశోక్ నగర్ లో చేసినామో పిల్లారు చేస్తే మూసి మూసి అంటాడు కదా, ఈయన కూడా గదే పని చేయి, కొత్తగా చేసేది ఏం లేదు. 16,000 మంది ఇల్లు కూలగొట్టిన సాధించేది ఏం లేదు. జాగ్రత్తగా బ్రహ్మాండంగా ఇల్లు కూలగొట్టకుండా చేసే ఉపాయం ఉన్నది, చేయరా నాయన అంటే అది చేయడంట. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఇవాళ
4 డబ్బులు ఎన్నికేసుకొని ఆ డబ్బులతోని మళ్ళా ఓట్లు కొనాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇక అడిగినాం అనుకో గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇల్లు కట్టకపోతుంది అన్నాడు అనుకోను, హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టకపోతుంది కదా, ఏం శాతం అవుతుంది నీకు అంటే నీ గుడ్లు నీకు గోటీలు ఆడతా గట్టిగా. మళ్ళా రైతు బంధు ఏమైందా 4 సార్లు ఎగ్గొట్టినావు అన్నావు అనుకో, పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకా గట్టిగా అన్నావు అనుకో, నీ లాభుల కొండలు తీసి పెడతా. ఇదేం భాష, ఇదేం లెక్క? అరే క్యా దివానా ఆద్మీకు బనాయరే వై చీఫ్ మినిస్టర్. అరే కుచ్చుతో దివానా నేను అంటలేను, ఆయననే చెప్పింది. ఏమన్నాడు ఆయన? రైతు బంధు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని చెప్తున్నాడు, మేమేమన్నా దివానా వాళ్ళమా, మాకు దివాన్ లేదా అని మాట్లాడింది. మరి ఇలా నేను అడుగుతున్నా, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు, మరి నేనేమనాలి నిన్ను? దివానా అంటే తప్పవుతుందా? దిమాగ్ లేనివాడు అంటే తప్పవుతుందా? నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువ ఊర్లలో నిలుస్తున్నారు, ఎక్కడైనా దొరికితే తనటట్టే ఉన్నారు. వడ్లు కొంటలేడు, యూరియా ఇస్తలేడు, ఆ పాపం రైతులు కష్టపడి పంట పండించుకుందామంటే రైతు బంధు చేస్తలేడు, కరెంటు శాఖ ఇస్తలేడు. ఎంత చెప్పలేని గోస పెడుతున్నాడు అంటే అంత చెప్పలేని గోస ఇలా ఊర్లలో ఉన్నది. మీరు హైదరాబాద్ మీరు ఇట్లే భద్రంగా ఉండండి, మళ్ళా మీరు ఎట్లాగో గులాబీ కండువాన్ని గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. ఈసారి తిరుగుబాటు ఊర్లలోకి చాలా అయితే సార్, ఏ ఊర్లో అయితే గెలిపించినాయో, ఏ జిల్లాలో అయితే గతంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఓటేసిందో వాళ్ళందరూ ఇవాళ తిరుగుబాటు మూడ్లో ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంతజారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఏం బాధపడే అవసరం లేదు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే, ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నగరాలు చేసేటోడు కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ అని చూసుకుని ఎగిరే బీజేపీ వాడు, చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది, నేను చెప్తుంటా పక్క. కానీ ఆగుతాం ఇంకా అరే కూర్చోరు జర్రావు. అయితే మనం అందరం చేయవలసిన పని ఒకటే, ఇంకొక సంవత్సరం పాటు మొదలు కార్పొరేషన్ ఉన్నది. క్రికెట్ లో ఎప్పుడు చెప్తారు, ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, నెక్స్ట్ ఓవర్ గురించి ఆలోచించవద్దు, నెక్స్ట్ బాల్ గురించి ఆలోచించాలి. నెక్స్ట్ ఓవర్ అంటే అసెంబ్లీ, ఇంకా టైం ఉన్నది దానికంటే ముందే కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది. కానీ పోయినసారి ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు, టికెట్లు తప్పించినమా ఇంకోటి తప్పించినమా ఆగురా అయ్యాను గమ్మంగా ఆగుతాం ఇదిరా. అయితే లాస్ట్ టైం ఏమైందో నాకు ఎరకలేదు. నేను గోపాలన్నకు, జయసింహ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ, సోదరి మనులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటి, ఈసారి 9 డివిజన్లు అవుతున్నాయి. 9 డివిజన్లలో నేనైతే ఎవరికి మాట ఇవ్వలేదు, గోపాలన్న కూడా ఎవరికి మాట ఇవ్వలేదు. ఎవరు ఎక్కువ ఊరుకుతారో, ఎవరు ఎక్కువ జనంలో ఉంటారో, ఎవరు ఎక్కువ ప్రజల చుట్టూ తిరుగుతారో వాళ్ళకే టికెట్లు ఇస్తారు. నాయకుల చుట్టూ తిరుగుడు కాదు, జనం చుట్టూ తిరుగుండ్రి.